ఇంకా కొంత ఏదైతే మార్పు కానీ కొంత ముందుకు వెళ్ళాలంటే మొత్తం ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ విధంగా అటాక్ చేయడం ఇది కేవలం ఒక అస్త్రంగా తీసుకునే విధంగా కనిపిస్తుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. కావాలని బురద జల్లడం అనేది డెఫినెట్ గా నవీన్ గారు రాజకీయ విశ్లేషణ చెప్పి 100% కరెక్ట్. అది అనుమానం ఏం లేదు. మొదట మేము కూడా చాలా విజ్ఞతతోని చాలా ఆలోచన చేసి సమయం ఇయ్యాలని చెప్పేసి మేము చాలా ఓర్పు ఉన్నాం. కానీ వారు ఎంత ప్రయత్నం చేశారు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఇక్కడ ఏం లేదు చూపించే ప్రయత్నం చేశారు. చేసినప్పుడు కొంత బాధ అనిపిస్తుంది కదండి. 10 ఏళ్ళ తర్వాత ఎంత కష్టపడితే మనం రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురాగలిగినాం, ఎన్ని కష్టాలు ఉన్నాయి. కాబట్టి దీనికి వారు ఏ రకంగా అయితే పవర్ పాయింట్ ప్రకటించారో మేము కూడా ఇచ్చాము. రాష్ట్ర అభివృద్ధి ఆ గురించి మళ్ళీ ఎవరైనా మాట్లాడుతున్నారా, నాయకుడు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రకటించిన తర్వాత అది తప్పు అని ఏ నాయకుడైనా మాట్లాడలేరు. ఎందుకు అంటే నిజాలు కాబట్టి. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చిందనేది నిజాలు కాబట్టి. అవి ఇప్పుడున్న పెట్టుబడులు ఏమున్నాయి కాబట్టి, హైపెత్కేషన్ ద్వారా తీసుకున్న రుణాలు వాటి ద్వారా వచ్చిన పెట్టుబడి ఎంత ఉంది, దాన్ని ఎన్ని లక్షల కోట్లుగా కనబడతా ఉన్నాయి, ఇవన్నీ మనకు చూపించినాం కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. తర్వాత దాన్ని వేరే రకంగా మార్చారు. తర్వాత కాళేశ్వరం మీద పడ్డారు, తర్వాత మేడిగడ్డ వరకు పరిమితం అయ్యారు, తర్వాత ఇంకోటి మాట్లాడారు. మొత్తం వ్యవస్థ కుదేలేదని చెప్పి లింగం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నిజంగా అడుగుతా ఉన్నాను. ఈ వ్యవస్థ కుదేలైతే గతంలో చేసిన మంత్రుల పని అన్ని వేస్ట్ అయితే దావోస్కి వెళ్ళగానే పెట్టుబడులు వస్తుందని చెప్పారు కదా, ఇవన్నీ ఎప్పుడు చేసిన కృషి అండి ఇది. ఇదే జయేష్ రంజన్ గారిని అందరి సెక్రటరీలను మార్చి జయేష్ రంజన్ గారిని ఒక్కరిని మాత్రం మారవకుండా వీరు ఉంటేనే మనకు రూట్ తెలుస్తాయి, కేటీఆర్ గారు వెళ్ళి చేసిన పనులు మనకు తెలుస్తాయని చెప్పి వారిని తీసుకెళ్లి నాటి కేటీఆర్ గారు చేసిన కృషిని ఈ రోజు పెట్టుబడుల ద్వారా తీసుకొచ్చి ఈ రోజు గొప్ప పని చేసుకుంటా అన్నారు కదా. ఎస్, నేను అదే చెప్తా ఉన్నాను. అంటే గతంలో చేసిన కృషి ఈ రోజు దావోస్కి వెళ్ళి పెట్టుబడులు అయితే వచ్చినాయో ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి చెంది ఉంది. తెలంగాణ పేరు చెప్తేనే ఈరోజు పెట్టుబడులు వచ్చినట్టుగా మేము తయారు చేసి పెట్టినాం. ఇది మా గొప్పతనం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఆ రకంగా తయారు చేసినాం, ఇక్కడ ఉన్న పాలసీలను ఆ రకంగా తయారు చేసినాం, ఇక్కడ ఉన్న రోడ్లని ఫ్లైఓవర్లను మేము ఆ రకంగా తయారు చేసినాం, సిటీలో శాంతి భద్రతలు ఆ రకంగా తయారు చేసినాం, మహిళల్ని షీ టీం ద్వారా మేము ఆ రకంగా కాపాడుకున్నాము. ఇట్లా అన్ని రకాలుగా మేము కాపాడుకొని చేసిన తెలంగాణని మీరు వచ్చిన మొదటి నుంచి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ బ్రాండ్ పోయే విధంగా, హైదరాబాద్ బ్రాండ్ పోయే విధంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మా మనసు ఒప్పదు. మేము అధికారం కోసం కొట్లాడలేదు, ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతా ఉన్నాం. తెలంగాణ అప్పుల పాలు కాలేదు, మనం సర్ప్లస్ లో మంచి లాభాల్లో ఉన్నాం. మనం ఈ రోజు కూడా బలపడట్లో కూడా ఉన్నాం. మీకు తెలియకపోతే ఊరుకోండి. జీడీపీ 6.5 లక్షల కోట్ల అప్పులో ఉంది. నీకు తెలియకపోతే కనీసం నేనేం చేయలేనది. తెలంగాణలో ప్రతి బిడ్డ మీద కూడా 1.5 లక్షల అప్పేసిరండి. ఇక్కడ ఉన్న మనందరి మీద కూడా అప్పేసిరు. నవీన్ గారు వంత వాడేటోళ్ళకు మనం ఏం చెప్పలేము. లింగం గారు తెలుసు ఆ విషయం. లింగం గారు కూడా చాలా విఘ్నుడు, చాలా మేధావి, వారికి కూడా తెలుసు. కానీ పాపం అధికారంలో ఉంది కదా, అంటే ఏ ప్రభుత్వం కూడా అప్పులు తీసుకొస్తారు. దాచిపెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మాట, నేను లాస్ట్ ఒక మాట. అసెంబ్లీలో మేము ఎంత సమయం ఇస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్తారు కదా. మీరు రికార్డు తిరిగేసుకోండి నవీన్ గారు, మీకు తెలిసి ఉంటుంది సీనియర్ జర్నలిస్ట్ గా. గతంలో కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం, మీ సలహాలు సూచనలు ఇవ్వండి బాబు అని మేము చెప్తే మీరు ప్రిపేర్ అయ్యి రాలని చెప్పి వెళ్ళిపోయిన నాయకులు ఎవరండి? ఈనాడు మంత్రి గారు కాదా? మరి ఆ రోజు ఎందుకు ప్రిపేర్ అయ్యి రాలేదు? ఎక్కడ కడితే నష్టం జరుగుతా ఉంది, ఎక్కడ కడితే లాభం. హరీష్ రావు కూడా మాకు సమయం సరిపోదంటే మా యొక్క విఘ్నులైనటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఏం చెప్పారండి? మీరు కట్టు గుర్తు చేశారు మిత్రమా. గతంలో మీ ముఖ్యమంత్రి గారు ఆ సమయం ఇవ్వలే, కానీ మా మంత్రి అట్లా కాదు. ఈ ప్రభుత్వం అందరికి అవకాశం ఇస్తుంది. మా మంత్రి గారు ఏమన్నారు ఒకసారి తిరిగి చూడండి ఏమన్నారు? డెఫినెట్ కూడా సమయం ఇస్తాము. ఈ ప్రభుత్వం అందరికీ అవకాశాలు ఇస్తుంది, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తుంది అని చెప్పారు. అది మా యొక్క గొప్పతనం. అది మా మీ కేటీఆర్ లెక్క కాదు. ఆ మాట మేము అనట్లేము. మీ మంత్రులకు తెలివి లేదని మీరు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే దావోస్ కు ఐటీ మినిస్టర్ పోవాల్సింది ముఖ్యమంత్రి గారు వెంట పెట్టుకొని పోయి మాట్లాడాల్సిన ఐటీ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎవరికి జ్ఞానం లేదో, ఎవరికి జ్ఞానం ఉందో, ఎవరు నమ్ముతుందో, ఎవరు నమ్మకం, అదే మరి మీకు ఉన్నటువంటి అన్ని కేటీఆర్ తానే నడిపించాడు. కేసీఆర్ బుల్డోజర్ చేసి రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటిని కూడా బుల్డోజర్ చేసి మొత్తం ముఖ్యమంత్రిని కూడా సైడ్ లైన్ చేసి నడిపించినటువంటి వ్యక్తి కేటీఆర్. ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఖచ్చితంగా మేము ఆ రోజు చెప్పినాం, మేము ఖచ్చితంగా నీడలా వెంటాడతాం. దేనికోసం? అధికారం కోసం కాదు, తెలంగాణ కాపాడుకోవడం కోసం, తెలంగాణ బ్రాండ్ కాపాడడం కోసం,
వచ్చిన తెలంగాణని ఇప్పుడు నెంబర్ 1 చేసిన తెలంగాణని మళ్ళీ తిరోగమనం పాలు కావద్దనే ఈరోజు మేము నీళ్ళ వెంటాడుతుంది తప్ప మాకు ఎవరో ముఖ్యమంత్రి ఎదురనో ఎవరో మంత్రులు ఎదురనో ఎవరికో పదవులు కావాలనో కాదు. పదవులను గడ్డిపోచలాగా వదిలేసినాం. ఈ రోజు వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని ఏనాడైనా పదవులను వదులుకొని త్యాగం చేసిన చరిత్ర వాళ్ళకుందా? చెప్పండి. అంటే ఎవరైనా కూడా రాష్ట్రం ఇట్లా నాశనం కావద్దని చెప్పి ఎవరైతే కోరుకోరు కదా. ఖచ్చితంగా ఎవరైనా కూడా మీరు అధికారం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ పెట్టుబడులు రావాలి, ప్రజలకి ఇంకా మేలు జరగాలి అని చెప్పి ఎవరు కూడా కోరుకుంటారు. అది నేను అంటా ఉన్నా. నవీన్ గారు మీరు చెప్పండి. సీనియర్ విశ్లేషకులు అక్కడ వారు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు చాలా సీనియర్, వాళ్ళని కూడా అడగండి. ఏనాడైనా తెలంగాణ సమస్య అని దావోస్ లో డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి? దావోస్ లో అక్కడ మీడియా సాక్షిగా మాట్లాడినప్పుడు ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఏనాడైనా సరే. అంతర్జాతీయ వేదికలు కూడా కేటీఆర్ గారు మాట్లాడారు, కానీ అక్కడ ఎక్కడైనా తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడిరా? ఎక్కడైనా దాన్ని విమర్శించిరా? తెలంగాణ బ్రాండ్ తగ్గించినమా? తగ్గియలే. నాడు ఉద్యమంలో కూడా తెలంగాణ నెంబర్ 1 అని చెప్పిన తప్ప తెలంగాణ వేసు, తెలంగాణ అన్యాయం చేసి తెలంగాణకు పోయింది, తెలంగాణ మొత్తం అదైంది ఇదని చెప్పి ఈనాడు మీకు చెప్పలే. ఎందుకు అంటే మన ఇంటిని మనం ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత మంచి ఇంట్లో ఉన్నా, మనం పుట్టిన ఊరు, మన పుట్టిన కన్నతండ్రులను మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏనాడు అనాలోచితంగా మాట్లాడలేదు, ఏనాడు అపహాస్యంగా మాట్లాడలేదు, ఏనాడు దాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు. అది ఉంది కాబట్టే ఈరోజు తెలంగాణను ఒక నెంబర్ 1 స్టేట్ చేసుకోగలిగినాం. దయచేసి నేనేమంటా ఉన్నానంటే, రాజకీయాల్లో ఎలక్షన్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, మీకు కలెక్షన్లు కూడా ఉంటాయి, ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మీకు కలెక్షన్లు కూడా ఉంటాయి. కానీ ప్రతిసారి మీరు ఆలోచన చేయాల్సిందంటే తెలంగాణ బ్రాండ్ని కించపరచొద్దు. గత ప్రభుత్వాలను విమర్శించండి, తప్పేం లేదు. గత ప్రభుత్వాల మీద ఎంక్వైరీలు వేసుకోండి, మేము దాన్ని ఫేస్ చేస్తాము. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకుంటారా, లేదా ఇంకా కమిటీ వేసుకుంటారా, ఇంకేదైనా వేసుకోండి, మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. దయచేసి తెలంగాణ సమాజాన్ని కించపరచకండి. తెలంగాణని తాగుబోతులనో, అప్పులనో, లేకపోతే తెలంగాణలో ఇంకే జరగలేదనో, లేకపోతే ఇంకేదో అన్యాయం జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తే నేనొక్కనే కాదు, మన సమాజం మొత్తం అన్యాయం అయిపోతుంది. దయచేసి